మనలోని చాలా మందికి ఇరుగు పొరుగు వారు ఏం చేస్తున్నారో, వారు ఏం తింటున్నారో, ఏం మాట్లాడుకుంటున్నారో అని వినడము, చూడడము ఎంతో ఆతృతగా, ఆరాటంగా ఉంటుంది. ఇలాంటి ఒక సన్నివేశాన్ని ఆధారం చేసుకునే ఈ కథ రచించబడింది. ఇక కథలోకి వెళ్దాం. రామకృష్ణ ఆశ్రమంలో ఒకరోజు ఆసక్తికరమైన సంఘటన జరిగింది. మఠానికి ఆనుకొని ఓ కుటుంబం ఉండేది. ఓ రోజు సాధు బృందం అంతా రాత్రి భోజనం చేస్తున్న సమయంలో హఠాత్తుగా పక్కింటి పెద్దాయన ప్రత్యక్షమయ్యాడు. స్వాములందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు ఆ గృహస్థుడు, క్షమించండి స్వామీజీ, ఇలా రావటం పొరపాటే, కానీ మా ఆవిడతో చిన్న వివాదం తలెత్తింది. అందుకే ఇలా వచ్చాను అని వివరించాడు. ఏమిటది? ఆశ్చర్యంగా ప్రశ్నించారు స్వామీజీలు. మీ భోజనాల గదికి కొన్ని అడుగుల దూరంలోనే మా ఇల్లు ఉన్నందున ఈ మాటలన్నీ వినిపిస్తుంటాయి. మీరంతా తినేటప్పుడు చాలా సరదాగా మాట్లాడుకుంటారు. ఆ నవ్వులు, కోలాహలాలు విని మా ఆవిడ స్వామీజీలు రుచికరమైన అనేక వంటలతో భోజనిస్తుంటారేమో, అందుకే వాళ్ళు చాలా ఉల్లాసంగా ఉంటారు అంటుంటుంది. నేనేమో ఆశ్రమం ఆర్థికంగా అంత మంచి స్థితిలో లేదు. అన్ని రకాల వంటలు చేసుకునే అవకాశం లేదు. అలాంటప్పుడు స్వామీజీలు అద్భుతమైన పదార్థాలు ఎలా తినగలరు? వాళ్ళ తత్వమే అలాంటిది. సహజంగానే సంతోషంగా ఉంటారు అని చెబుతుంటాను. కానీ మా ఆవిడ నా మాటలను అంగీకరించటం లేదు. అందువల్ల నేను స్వయంగా చూసి తెలుసుకొని నా భార్యకి అసలు సంగతేమిటో చెబుతామని వచ్చాను అన్నాడు. అప్పుడు స్వామీజీలందరూ మరింత ఉల్లాసంగా ఆయనను కూడా తమతో కలిసి తినమని ఆహ్వానించి, తమతో పాటు సాధారణ భోజనమే వడ్డించారు. ఆనందం అనేది పరిస్థితుల్లో, పదార్థాల్లో ఉండదు. మన మనసుల్లో ఉండాలి. ఆధ్యాత్మికతకు అదే ఆనవాలు అని నిరూపించారు. భర్త అనుభవపూర్వకంగా చూసి చెప్పగా ఆ గృహిణికి విషయం బోధపడింది. అప్పటినుంచి ప్రత్యేక దినాల్లో స్వయంగా తనే మిఠాయిలు, ఇతర ప్రత్యేక వంటకాలు తయారు చేసి ఆశ్రమానికి పంపిస్తుండేది. ఇదండి అసలు కథ. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.